భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం అన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మేడిగడ్డకు బయలుదేరారు. కాళేశ్వరంలో మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం కూడా డ్యామేజ్లో ఉన్నాయన్నారు. సాగునీరు అందించే పరిస్థితి లేదని అంటున్నారు. కేసీఆర్ కుటుంబం ఇరిగేషన్ను ఏటీఎంగా వాడుకుందంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ప్రత్యేక ఇంటర్వ్యూ. ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ఒక బృందం బయలుదేరబోతుంది. కొద్దిసేపట్లో అసెంబ్లీ నుంచి బయలుదేరుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బయలుదేరుతున్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఏ లక్ష్యంతో ఈ రోజు మేడిగడ్డకు మీరు తీసుకెళ్తున్నారు? రమేష్, బేసిక్ గా కాళేశ్వరం ప్రాజెక్టు బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో బహుశా అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు. అది గోదావరి నదిపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, తుమ్మడిహట్టి అనే ఒక లొకేషన్లో సైట్లో గోదావరి నదిపై బ్యారేజ్ నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు జరిగి 16 లక్షల కోట్ల ఖర్చుతో 38,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు గ్రావిటీ ద్వారా, ఫ్లో ద్వారా ఒక ప్రాజెక్టు కన్సీవ్ అయి, డిజైన్ అయి, శంకుస్థాపన అయి కాలువలు తోవడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రభుత్వం మారింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత రీడిజైన్ పేరిట అప్పటి వరకున్న ప్రాజెక్టు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు దాని పేరు. అప్పుడు దాని ప్రాజెక్టు పేరు మార్చి ప్రాజెక్టు యొక్క పూర్తిగా రీడిజైన్ చేసి 80,000 కోట్లకు పెంచిండ్రు. మరి ఆ రోజు 80,000 కోట్లకు పెంచింది ఈరోజు సుమారు అప్రాక్సిమేట్లీ 1.5 lakh crores కి మళ్ళీ పెంచుతూ పోయినరు. ఈ ప్రాజెక్టులో మెయిన్ గా 3 బ్యారేజ్లు కడుతున్నారు: మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం అని. ఈ మొత్తం సొమ్ము కూడా ఇప్పటి వరకు 94,000 కోట్ల ఖర్చు అయింది. ఈ మొత్తం సొమ్ము కూడా అప్పు ద్వారా తీసుకొచ్చారు. మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల జీవితాలను తాకట్టు పెట్టి చాలా హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చారు. ప్రాజెక్టులో చాలా అవినీతి జరిగింది. నిజంగా అసలు నిస్సందేహం కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కకృతికి తప్ప మరొకటి కాదు. నీళ్లు ఇవ్వడానికి కాదు, వాళ్ళు పైసలు సంపాదించుకోవడానికి. టీఆర్ఎస్ అంటుంది, ఈ రోజు నల్గొండ సభ పెట్టాం, కృష్ణా వాటర్ పైన కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాన్ని ఎత్తి చూపుతున్నాం, కృష్ణాకు సంబంధించిన ప్రాజెక్టులు కేంద్రానికి అప్పచెప్తున్నారన్న ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దాన్ని పక్కదారి పట్టించడానికే మీరు ఈ ప్రోగ్రాం పెట్టారని బీఆర్ఎస్ అంటారు. అది వాస్తవం కాదు. వాళ్ళు ఇప్పుడు మేము ఈ మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ అన్ని పార్టీల వాళ్ళని పిలిచాం, కేసీఆర్ గారిని కూడా పిలిచినాం.